స్టార్టింగ్ ప్రేయర్. వసుదేవ సుతం వసుదేవసుతం దేవం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురు జగద్గురుం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం. జగద్గురుం. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. మనం నిన్న 6వ అధ్యాయం ఒకసారి మళ్ళీ తరచి చూసుకుంటే భాగంగా 23వ శ్లోకం దాకా, అక్కడ 20వ శ్లోకం దాకా చూసినాం. 20 నుంచి 23 శ్లోకాలు అక్కడి నుంచి మనం ఇవాళ పూర్తి చేద్దాం. ఈ 4 శ్లోకాలు ఒకే విధంగా ఒకేసారిగా చెప్తారు. 20 నుంచి 24 వరకు ఆత్మధ్యానము, దాన్ని పరిశీలించడం, యోగి మనసు ఆత్మలోంచి ఉండాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి 19లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం, దాని యొక్క ఆ యోగము, దాని మహిమ ఈ 4 శ్లోకాల్లో చెప్తున్నారు అన్నమాట. అంటే యోగాభ్యాసం యోగాభ్యాసం చేయటం ద్వారా ఎవరైతే మనసు నిగ్రహింపబడి ఉంటారో, ఎవరి మనసు అయితే పరమశాంతిని పొందుతుందో, ఎటువంటి ఆటంకాలు లేకపోతే ఎటువంటి దుఃఖాలు, ఎటువంటి బాధలు ఏమీ లేకుండా మనస్సు ఎప్పుడు శాంతంగా ఉంటుందో, అట్లాంటి మనస్సు చేత ఆత్మని నువ్వు దర్శిస్తూ ఉండాలి. అంటే మనస్సుని నిగ్రహంలో పెట్టుకుని మనం మన ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా ఉంటూ మన మనస్సుని మనం ఆత్మ దగ్గరతో మనం లీనం చేయాలి, అనుభవించాలన్నమాట. అందుకని ఈ ఆనందం అనేది మన కంటికి కనపడేది కాదు, మన తాకితే తెలిసేది కాదు, ఎక్కడా ఉండదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే లోపల నుంచి వస్తుంది. మానసికంగా మనం దీన్ని అనుభవించగలమే కానీ ఎవరికి మనం దీన్ని బదిలీ చేయటానికో లేకపోతే ఇంకొకరిని టేస్ట్ చేయమంటానికో ఇవన్నీ కుదరవు. ఇక్కడ ఎవరి యొక్క ఆనందం వాళ్ళదే, ఎవరి యొక్క దుఃఖం వాళ్ళదే, ఎవరి వాళ్ళే అనుభవించాలి. ఎవరికి ఎవరు ట్రాన్స్ఫర్ చేయటం కుదరదు. అందుకని ఇక్కడ ఈ యోగి అనేవాడు ఈ ఆనందం అనే దాన్ని పొందినప్పుడు ఈ ఆనందాన్ని పూర్తిగా తనంతట తనే అనుభవిస్తాడు. ఆనందంలో మునిగి తేలుతాడు. దీనికి పరిమితులు ఉండవు, లేకపోతే ఇది కొద్ది రోజులు, కొద్ది పూటో, 4 రోజులు అట్లా ఉండదు. ఇది పూర్తిగా మన ఆత్మ దర్శనం ఎంతవరకు అయిందో, మన ఆత్మ దర్శనంతో ఎప్పుడు ఎంతవరకు మునిగిపోయి ఉంటామో అంతవరకు ఈ ఆత్మానందం అనేది మనకు ఉంటుంది అన్నమాట. ఇది కంటికి కనపడేది కాదు, బుద్ధి చేతను లేకపోతే మన అంతరంగం చేతను మనకి ఆ అనుభవం, మన స్వానుభవం, మనంతటా మనకు అనుభవం చేతను మనకి ఇది ఆ అనుభవం అనేది మనకు కలుగుతుంది అనమాట. అందుకని మనకి ఈ ఆత్మైక్యము, ఎటువంటి దుఃఖము లేని స్థితిలో, ఎటువంటి దుఃఖానికి కష్టానికి చెలించకుండా, పక్కన పిడుగుపడుతోంది అంటే పడితే పడిందిలే నాకేంటి, అన్ని ఆయన చూసుకుంటాడు అనేటువంటి నిబ్బరత, నిశ్చలత 2 ఉండగలగాలి. ఆ 2 ఉన్నప్పుడు నువ్వు నీ మనసు నీవు ఈ చుట్టూ ఉన్న వాటి మీద నీకు ఎటువంటి ఆపేక్షలు, బంధాలు ఉండవు. పిడుగుపడుతుంది, పండి ఏం చేస్తాం, మనం ఆపలేం కదా. ఏమవుద్ది, పిడుగు పడితే పిడుగుతో పాటు ఉంటే మనం ఉంటాం, లేకపోతే ఇది అలాగే సిద్ధమైపోయాం కదా దానికి. అందుకని మనం దాని గురించి పెద్దగా మనం పట్టించుకోక్కర్లేదనమాట. మనం ఎంతసేపు మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే మన మనసుని ఆత్మతో ఐక్యం చేసి దాని ఆనందాన్ని మనం అనుభవించడం మనం చేసుకోవాలన్నమాట. అందుకని విజ్ఞానులు అనేవాళ్ళు ఈ యోగ సేవ అనేది చేస్తారు. యోగాన్ని మన యోగ సేవ అనేది అంటే యోగాభ్యాసం చేసుకుంటూ ఈ అభ్యాసము, వైరాగ్యం అంటే సాధన, విరక్తి, ఇవన్నీ వాటిని పూనుకుంటూ వీటిలో నుంచి మనం బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారనమాట. ఇది ఈ 4గిట్లో మనం ఈ ఆత్మానందము, దీని యొక్క ఉపయోగాలు ఇవన్నీ మనకి చెప్పుకుంటూ వచ్చారు. దీంట్లో ఏమిటి ఉంటాయి అని చెప్పనేదని. ఈ ఆత్మని మనము ఈ మనస్సుని, ఇంద్రియాలని, వీటన్నిటిని మన నియంత్రణలో పెట్టుకొని ఎటు పరిగెట్టనీయకుండా, పారిపోనీయకుండా మనసుని మెల్లమెల్లగా మన వశంలోకి తెచ్చుకుని మన మార్గంలోకి తీసుకెళ్తాం.
నేను అనుకున్నట్లు చేసినప్పుడు మనం ఈ సమాధానందం అనే దాన్ని మనస్సు ఎప్పుడైతే దానికి ఆ ఆత్మతో లీనం అవుద్దో అప్పుడు మనస్సు అనేది మనకి ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నమాట. ఇది కంటికి చేతులకి కనపడేది కాదు, ఇంద్రియాలు కనపడేది కాదు, ఎవరన్నా చూద్దామని కనపడేది కాదు, ఏది కాదు. ఓన్లీ మన లోపల నుంచి వచ్చేది, మన లోపల నుంచే మనం అనుభవించేది. దాని తర్వాత సంకల్పం గురించి 24-25 శ్లోకాల్లో మన సంకల్పం అనేదాన్ని ఎట్లా చేయాలి అనేది. సంకల్పం అంటే నేను అనుకున్న ఆలోచన ద్వారా మనకి ఇవన్నీ వస్తాయి. ఒక వస్తువు మీద మనకు దృష్టి పడినప్పుడు మనం దాన్ని మీదే ఆలోచన పెట్టినప్పుడు అది ఆలోచనలా అది మెల్లగా అది కోరికగా మారుద్ది. ఆ కోరికగా మారినప్పుడు మనం దాన్ని సాధించుకోవడానికి ఎటువంటి ప్రయత్నమైనా మనం చేస్తాం. అందుకని ఈ సంకల్పాలు, ఈ ఆలోచనలు అనేవి అసలు రానేకూడదు. అది నన్ను ఇది కూడా కర్మయోగం ప్రకారం కర్మ సిద్ధాంతంలో మనకి ఈ నువ్వు అనుభవించినా అనుభవించకపోయినా ఆలోచన మాత్రం చేతనే ఆ కర్మఫలం నీకు వస్తుంది అని చెప్పి మనం ఈ కర్మఫలం మనకు ఆలోచన మాత్రం చేతనే వచ్చినప్పుడు మనం ఊహించుకునేది కానీ ఆలోచించుకునేది కానీ ఆ పరమాత్మ గురించి లేకపోతే నిష్కామ కర్మ గురించో కర్మయోగం గురించో జ్ఞానయోగం గురించో వీటి గురించి మనం తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ పుణ్యఫలం ఏదైతే ఉందో అది మనకి మన కర్మలో ఈ కర్మ ఫలితాలలో మనకి కూడుకుంటూ వెళ్తుంది అనమాట. మనం బ్యాంకులో అకౌంట్లో మన డిపాజిట్లు డబ్బులు వేసినట్టుగా అట్లాగే ఇక్కడ కూడా మనం ఆలోచనలు అనేదాన్ని వేరే విధమైన ఆలోచనలు ఎప్పుడైతే మనసులోకి వస్తాయో ఆ కర్మ సిద్ధాంతం కూడా మనకు అనిపిస్తుంది. ఆ కర్మ అనేది దానికి నేను అనుభవించలేదు, నేను స్వీట్ తిందాం అనుకున్నాను కానీ తినలేదు కాబట్టి మీరు నా అకౌంట్లో ఎట్లా వేస్తారు అని. అదేం కాదు, నీకు ఆలోచన వచ్చిందే తడవుగా నీ అకౌంట్లో పడిపోతాయి. అందుకని నువ్వు నీ ఆలోచనల్ని ఎటువంటి వాసన ద్వేషాలు లేకుండా నువ్వు అన్నిటినీ సమంగా చూస్తూ అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా నీ ఆలోచనని నువ్వు నియంత్రణలో పెట్టుకున్నట్టయితే ఈ కోరికలు అనేవి నిన్ను వదిలిపెడతాయి అన్నమాట. అందుకని మనం ఈ ఈ కోరికలన్నిటిని వదిలేసి మన మనస్సులో మనం శాంతిని పొందాలి. అది ఎప్పుడైతే ఈ మనస్సును ఆత్మయందు స్థాపిస్తామో అప్పుడు ఆత్మేతరమైన వాటి కూడా మనం దేని గురించి ఆలోచించాలన్నమాట. అందుకని ధ్యానం చేసేటప్పుడు మనకి ఈ ఎలా కూర్చోవాలి, మన చూపుని ఎక్కడ ఉంచాలి అనే విషయాల గురించి మనకి చెప్పారు. అని ఇప్పుడు ధ్యానం అనేది ఎలా చేయాలి అనే గురించి కూడా మనకి ఈ విషయంలో చెప్తున్నారు. అదే కోరికలన్నింటినీ మొత్తం వదిలేయాలి. అందుకని సంకల్ప ప్రభావం అని చెప్పారు. సర్వాన్ అన్ని చోట్ల 1-2 కోరికలు కాదు అన్ని కోరికల్ని వదిలేయాలి అని చెప్పి చెప్తున్నారు. దానికి శేషం అనేది ఉండకూడదు. కోరికలు అనే దాంట్లో నేను 99% వదిలేశానండి, ఒక చిన్న కోరిక ఉంది, దానివల్ల ఏమిటండి వచ్చేది, దానివల్ల వచ్చే నష్టమే ఉందండి. ఇవాళ ఆ చిన్న కోరిక దీనివల్ల మనకు నష్టం, ఇవాళ నష్టమే లేకపోవచ్చు. ఆ చిన్నది మెల్లమెల్లగా పెద్దదవుతుంది. ఒక కోరిక ఇంకో 4 అవుతాయి. మెల్లమెల్ల నువ్వేమవుతాయి, ఈ పక్కన నువ్వు ఆధ్యాత్మికమైన పరిస్థితిలో నుంచి నువ్వు మళ్ళీ బాహ్యపరమైనటువంటి సుఖాల్లోకి వచ్చేస్తావు. అందుకని నీకు శేషమైనా లేకుండా ఎటువంటి అవశేషాలు దాని లేకుండా నువ్వు పూర్తిగా నువ్వు దాన్ని మనసులోంచి తుడిచేయాలి. తుడిచేసిన తర్వాత ఈ నిగ్రహం అనేది మనం ఇప్పుడు ఈ వాంఛలు అనే వాటిని మనం ఎట్లా వదిలేయాలి అంటే మనసు ఇంద్రియాల మీదనే మనం నిగ్రహించుకొని ఇంద్రియాలని మనం లోపలికి తీసుకుంటాం. తాబేలుకి ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, ఏదైనా రాయి తగిలింది వెంటనే కాళ్ళు అందం తల లోపల లాగేసుకొని డెప్పలో ఉండిపోద్ది. ఆ విధంగా మనం కూడా మన నియంత్రణలో ఉంచుకొని ఇంద్రియాలన్నింటినీ లోపలికి లాక్కొని మనసును లోపల లాక్కొని మనం ఆ విధంగా ఉండగలం. ఇదే మనం మెల్లమెల్లగా దాన్ని నిగ్రహించి మనసుని మనం తీసుకోవాలి. ఇది బాగానే ఉంది ఇంతవరకు. తర్వాత మరి ఈ చంచల స్వభావమైనటువంటి మనస్సు అనేది ఉంది కదా, దీన్ని ఎట్లా మనం నియంత్రించాలి అంటే ఈ మనస్సు అనే స్వభావం అనేది చంచలమైంది, ఇప్పుడు కదలకుండా ఒక చోట ఉండదు, ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటుంది. అది తిరిగేటప్పుడు దాన్ని ఏం చేయాలి, మనం దాన్ని తిరగకుండా ఆపాలి. తిరగకుండా ఆపేటప్పుడు మనం ఇదేమన్నా
కాగితం ముక్క గాల్లో వెళ్తుంటే పట్టుకొని మళ్ళీ వెనక్కి రావటానికి కాదు కదా, ఈ లోపల ఉంటుంది. దీన్ని మన బుద్ధి చేత కొంచెం కొంచెంగా నువ్వు వెనకరా నువ్వు వెనకరా నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు. మనం చూడండి, ఒక చిన్న ఆలోచన వస్తుంది ఎక్కడో, ఆ ఆలోచన నుంచి ఇంకోటి 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 ఎక్కడికో, అసలు ఈ ఆలోచన ఎక్కడ మొదలైంది, దాని యొక్క కారణము చివర్లో ఎక్కడున్నాయో అక్కడికి వెళ్తాం. ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి కూడా వెళ్తాం. సంబంధం లేని విషయం అది. అసలు చిన్న ఆలోచనల్లో ఎంత దూరమైనా వెళ్ళిపోతాం సార్. పనులు వెళ్ళిపోతాం, అయితే వెళ్ళవు గాని అవును ఆలోచనలు ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాం. అందుకని చెప్పి నువ్వు మొదట్లోనే ఆలోచనని కనుక ఖండించేసి ఆలోచనని రానియకుండా ఉంటే, ఆ తొడిమిలోనే మొదట్లోనే ఆ ఏరు దగ్గర చెంపేస్తే కలుపు మొక్కలు ఎలా పెరగకుండా ఉంటాయో అలాగే ఈ ఆలోచనలు కూడా పెరగకుండా ఉంటాయి. అప్పుడు మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది, చంచలత్వం నుంచి బయటకు వచ్చేస్తుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. అది ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ దాన్ని వెనక్కి లాక్కొచ్చి మనం పట్టుకోవాలన్నమాట. అది ఈ ధ్యానయోగి అనేవాడు ఎట్లా ఉంటాడంటే, ప్రశాంతమైన మనసు ఉండాలి. అంటే కామ క్రోధ అట్లాంటి కామము క్రోధము ఇట్లాంటి రజోగుణ వికారాలు ఏమీ లేకుండా ఉండాలి. మనకి ఏది చూసినా కానీ దాని మీద దైవత్వంతో కూడిన భావనే రావాలి తప్ప, మనం ఏ వ్యక్తిని చూసినా అక్కడ మనకు అమ్మే కనపడాలి కానీ స్త్రీని చూడకూడదు. అక్కడ మనం ఎవరిని మన దేహ దృష్టి ఏం చేసి చేస్తాం కదా, మనం ఏం చేస్తాం, అవతల ఆ వ్యక్తిని ఆ వ్యక్తిగా శరీరంతో చూస్తాం మనం దేహాన్ని. కానీ అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే అవతల వ్యక్తిలో స్త్రీని కాకుండా నువ్వు అమ్మని కనుక చూడగలిగితే, తల్లిని కనుక చూడగలిగితే, నీ మనసు పూర్తిగా నువ్వు నిరాకారమైన స్థితికి చేరుకున్నట్లు అన్నమాట. అందుకని ఈ కామ క్రోధాది గుణాలు రజోగుణము ఇట్లాంటివి ఉండకుండా బ్రహ్మరూపమును పొందినవాడై ఉండాలి. బ్రహ్మరూపం అంటే మనకి కళ్ళు మూసుకున్న వెంటనే స్వామి స్వరూపం మనకి ఎదురుండా కనపడాలి. దాంతోపాటు దోషరహితులు, ఎటువంటి దోషాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే మనం చేసే కార్యక్రమం ఎటువంటి దోషం అంటే చిన్న పెద్ద ఇది చేసాము అది చేసాము మన మనసులో ఆలోచించుకునేటప్పుడు ఇంకోటి ఎక్కడ ఇట్లాంటి ఏమి ఉండకుండా ఈ సర్వోత్తమైనటువంటి సుఖం పొందుతుంది. ఎట్లాంటి వాడికి మనం ఎప్పుడైతే శాంతమైన మనస్సు, తర్వాత రజోత్తమ గుణములు లేకుండా ఈ బ్రహ్మరూపాన్ని దర్శించుకుని దోషరహితమైన ధ్యానయోగి సర్వోత్తమైన సుఖాన్ని అంటే ఆత్మానందాన్ని పొందుతాడు అని చెప్పనమాట. ఈ మోక్ష సుఖము ప్రశాంత చిత్తము ఇవన్నీ ఉండాలి. 3 ఇవన్నీ ఎట్లా ఉండాలి అంటే, ఈ మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే, 1 మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏది మన ఉత్తమ సుఖాన్ని పొందటానికి కావాల్సిన 4 కారణాలు. 3 మనసులో ఉండే కామాది గుణాలని వదిలేసుకోవాలి. తర్వాత మనసులో ఎటువంటి వాసన మాలిన్యం ఉండకూడదు, పాపము ఆలోచనలు ఉండకూడదు అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. అక్కడి నుంచి మనం ఈ విధంగా మనం మనస్సుని ఎప్పుడు ఆత్మయందే నిలుపుచు, మనం ఎక్కడున్నా కూడా మనం ఈ మనస్సు ఎక్కడికన్నా పక్కకు పరిగెట్టినా కూడా మళ్ళీ తీసుకొచ్చి నువ్వు అక్కడే పాదాల దగ్గరే కూర్చోబెట్టాలి, నువ్వు ఇక్కడే ఉండి కదలబాకు అని చెప్పి. మన పిల్లలు భోంచేసేటప్పుడు చిన్నపిల్లలు ఆనందించకుండా అటు ఇటు పరిగెడుతుంటారు. మనం ఓపుకున్నంత వరకు ఒక గిన్నె తీసుకొని పిల్లల వెనకాల పరిగెడతాం. ఇక అది అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, జబ్బు పట్టుకొని ఇటుకొచ్చి కూర్చోబెట్టి కదలేకుండా చూడేమనుకున్నావు, కదలకుండా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి మనం ఆ అన్నం పెడతాం కదా. అంతేనా? అంతే సార్. అంతే సార్. కాబట్టి ఇక్కడ కూడా ఈ మనస్సు అనే దాన్ని మనం అటు ఇటు పరిగెట్టనీయకుండా దాని వెనకాల పడి దాన్ని లాక్కొచ్చి బలవంతంగా కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు కదలొద్దు అని చెప్పి కూర్చోబెట్టి మనం సాక్షిభూతకంగా మనం విషయాన్ని చూస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఈ ఆత్మజ్ఞానము, ఈ కల్మషం లేనిపోవటం, ఇవన్నీ మనకి ఈ పాపాలు దుర్గుణాలు అన్నీ పోవటం, మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా ఉందో, మన ఆలోచన ఎప్పుడైతే స్వామి పాదాల దగ్గర ఉన్నాయో మనకి ఎటువంటి పాపము అంటదన్నమాట. అందుకని చెప్పి ఈ దీనికి 2 ఉపాయాలు ఏం చెప్పారంటే, మనసులో ఉన్న పాపవాసనలు దోషాలు పోగొట్టుకోవాలి, మనసు ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానంలోనే ఉంచుకోవాలి అని చెప్పి.
ఈ విధంగా స్వామి మనకి ఆ అధ్యాయం మొత్తం అసలు ఆత్మ దర్శనం ఎట్లా చేయాలి, ఆత్మతో మనం ఎలా కలిసిపోవాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. దీంట్లో మన యోగంతో కూడుకున్న మనసు గలవాడు అంటే ఈ ప్రతి ఆత్మైక్యము పొందిన యోగి, మన ఆత్మని మనసుని కలిపేసి ఎవరైతే ఆ మనసుని ఆత్మతో కలిపేసి మన మోక్ష ద్వారానికి తీసుకెళ్తారో అట్లాంటి యోగి అనేవాడు ఎట్లా మనకు తెలుస్తుందంటే, ఈ సమస్త చరాచర జీవకోటి, ఈ ప్రపంచం ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త చరాచర జీవకోటిలోనూ నిన్ను చూడగలగాలి, ఆ పరమాత్ముడిని చూడగలగాలి. అట్లాగే నీలో కూడా నువ్వు ఈ సమస్త చరాచర జీవకోటిని నువ్వు చూసుకోగలగాలి. నాలో నేను చూసుకోవాలి, అవతల వాళ్ళలో కూడా నేను ఈ సృష్టిని చూడాలి. అట్లా సమభావంతో ఉండి చూడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పూర్తిగా ఈ యోగి అనే దానికి వాళ్ళు ఈ మహనీయులు అనమాట వీళ్ళందరూ. అట్లా సమదృష్టి ఉండాలి, సర్వభూతాలని తనయుగా అనుకోవాలి, తర్వాత సర్వభూతాల్లో కూడా తను ఉన్నట్టు అనుకోవాలి. మనం చెప్తాం కదా, అదే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని. అట్లా మనం అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు, మనలోనూ పరమాత్ముడు ఉన్నాడు, అందరిలోనూ సృష్టి ఎట్లయితే ఉందో మనలోనూ కూడా సృష్టి అలాగే ఉంటుంది. అందుకని మనం ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు భగవంతుని చూడటానికి ఆయనకు పరిగెట్టుకుంటూ వచ్చేసి వెళ్ళిపోయి అక్కడ చూసేసి క్షణంలో మన యువతలకు వచ్చేసి, అంటే భగవంతుడి దృష్టిలో మన దృష్టిలో భగవంతుడు వచ్చేసాడు. అక్కడి నుంచి మనం గోవిందా గోవిందా అని అంటాం కదా. గోవిందా గోవిందా అన్నప్పుడు ఆ భగవానుడు కూడా, ఓ నేను నిన్ను చూశాను రా, నువ్వు నా దృష్టిలో ఉన్నావు అని చెప్తాడు. దానికి ఒక పెద్ద టాక్సీ డ్రైవర్ పెద్ద ఉపన్యాసం చెప్పాడు నాకు. ఇక్కడి నుంచి తిరుపతి నుంచి తిరుమల కొండెక్కేటప్పుడు. అది ఎట్లా అంటే, ఓ ట్యాక్సీని ఎంగేజ్ చేసుకున్నాం, డ్రైవర్ వచ్చాడు, మనకి ముందు రోజు మాట్లాడి వెళ్ళిపోయాడు, మన దింపేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి తలుపు కొడతాడు మళ్ళీ హోటల్లో అనుకోండి. అప్పుడు నేను వచ్చానమ్మా అని అనగానే మనకి ఆ గొంతు వినగానే మనకు అర్థమైపోదు ఓ డ్రైవర్ వచ్చాడు అని చెప్పి కదా. అందుకని అప్పుడు వెంటనే మనం ఏ మొహటను అలా ఆలోచన లేకుండా తలుపు తీసేసి వస్తున్నామమ్మా 10 నిమిషాలు కూర్చోమ్మని ఏదో చెప్తాము, వాడు వెళ్ళిపోతాడు, కింద వెయిట్ చేస్తాడు మన కోసం. అట్లాగే అంటే ఆ డ్రైవర్ అనేవాడు మన దృష్టిలో ఉన్నాడు, మనం కూడా వాడి దృష్టిలో పడ్డాం. అట్లాగే భగవంతుడు కూడా ఆయన దృష్టిలో మనం పడాలి అంటే మనం గోవింద గోవింద అని నువ్వు పిలిచినప్పుడు నీ స్వరాన్ని విని ఆయన రికార్డ్ చేసుకుంటారు అక్కడ. నువ్వు రెండోసారి వెళ్ళి గోవింద అనగానే, ఓ వీడు మొన్న వచ్చేళ్ళాడు కదా, మళ్ళీ వచ్చాడే అని చెప్పి అనుకుంటారు. 2 సార్లు వచ్చాడు, 3 సార్లు ఏం కష్టం వచ్చింది అని కూడా ఆలోచించవచ్చు. ఏదైనా ఒకసారి మనకు పరిచయం అయినటువంటి గొంతు కానీ ముఖం కానీ కనుక కనపడితే ఆ పరిచయం అయిన వాడిని మనం రెండోసారి తేలిగ్గా గుర్తుపట్టగలం. అట్లాగే ఇక్కడ కూడా ఈ సర్వభూతములందును నువ్వు దేవుణ్ణి చూడగలగాలి, నిన్ను చూసుకోగలగాలి, నీలో కూడా సర్వభూతాలని చూడగలిగి ఉండాలి. ఈ రెండింటిని సమంగా చూసుకుని నువ్వు ఎట్లయితే నువ్వు దానికి దాన్ని సమంగా చూసుకొని దాన్ని నువ్వు ఎటువంటి కల్మషాలు లేకుండా ఎటువంటి ఇది లేకుండా సమదృష్టితో ఉంటావో, ఆ విధంగా చూస్తావో వాడు ఈ సరైన యోగి. యోగి యొక్క లక్షణాల్లో అది ఒకటి అనమాట. సమస్త ప్రాణికోటిని తనలో చూసుకోవాలి ఆత్మలో, అట్లాగే అవతల వాళ్ళ ఆత్మలో తను కూడా చూసుకోవాలి. ఈ విధంగా నువ్వు భగవంతుణ్ణి నువ్వు చూసినప్పుడు అంతమంది జనంలో కూడా భగవంతుని ఎప్పుడైతే గోవింద అన్నావో నువ్వు వచ్చావా అని చూస్తాడు. అంతేగాని ఇంతమందిలో నేను ఎప్పుడో వచ్చి నీకు ఆయనకి ఏం వినపడుద్ది కనపడుద్ది అనే ఉండదు. మొత్తం అంతా సృష్టికర్త ఆయన అయినప్పుడు మనం వెళ్ళింది దాని గురించి చెప్పాల్సిందే ఉంది, ఆయనకి తెలుస్తుంది కదా. అట్లాగే భగవంతుడు ఎవరికి కనపడతాడు, లేదు అంటే భగవంతు దృష్టిలో ఎవరు పడతారు అంటే
మనం ఇందాక చెప్పినట్టు ఈ సమస్త జీవకోటిని ప్రాణకోటిని తనలో చూసుకునేవాడు, అట్లాగే సమస్త ప్రాణకోటిలో తనను చూసుకునేవాడు. వీళ్ళిద్దరికి భగవంతుడు కనపడతాడు. భగవంతుడి యొక్క దృష్టి వాళ్ళ మీద పడుద్ది. అందుకని మనం భగవంతుడికి ఏం చేయాలి అంటే సమస్త ప్రాణులందును పరమాత్మను చూడగలగాలి. నువ్వు ఎప్పుడైతే సమస్త ప్రాణులందును పరమాత్మను చూడగలుగుతావో అప్పుడు నీకు ఎటువంటి విరక్తి భావం కానీ అసలు ఎటువంటి చెడు ఆలోచన కానీ ఎటువంటి ఆ విషపూరితమైన ఆలోచనలు కానీ ఏమీ రావు. నువ్వు నీకు ఎంత అవతల వ్యక్తి మీద ఇంత పూర్వాపరాల్లో ఎంత కోపం ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైతే అన్నిట్లో భగవంతుడు చూడగలిగినప్పుడు అవతల వ్యక్తి మీద చూడంగానే నీ కోపం రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకంటే నువ్వు వాళ్ళు కూడా పరమాత్మను చూస్తున్నావు. ఇంకా నువ్వు పరమాత్మను చూసేటప్పుడు అవతల వ్యక్తి నువ్వు తిట్టడానికి ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. ఇప్పుడు మనం వచ్చే పిల్లలు ఎవరు రోడ్డు మీద కనపడ్డారు అనుకోండి, వాళ్ళు ఎవరో తెలియనప్పుడు ఏమంటాం, పని లేదంటారా, ఎక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు, ఆటలాడుతున్నారు, అది ఇది నరుస్తాం. ఫలానా వాళ్ళ పిల్లలు అని చెప్పి తెలిసిన తర్వాత ఏమంటాం, అమ్మ పక్కకి వెళ్ళి ఆడుకోండి అమ్మా, జాగ్రత్త అమ్మా, మర్యాదగా చూద్దాం, మర్యాదగా అని చూద్దాం. అంతకుముందు మర్యాద చూసుకునేవాళ్ళం ఎవరూ లే అనుకున్నప్పుడు. అది. అట్లాగే ఎప్పుడైతే మనం పరమాత్మని అందరిలో చూడటం మొదలెడతామో అప్పుడు మనకి ప్రేమ యూనివర్సల్, ఈ సృష్టికి మొత్తాన్ని ప్రేమతో చూడటం, ఆదరణతో చూడటం, కరుణతో చూడటం, ఈ విధంగా మనకు అలవాటు అవుతాయి. అప్పుడు నీకు ఇవందరినీ కూడా మనం సమదృష్టితో చూస్తాం అన్నమాట. అందుకు మనం ఈ పరమాత్మ యందు అందరినీ చూడగలగాలి అని చెప్పని అందుకని ఇది అభేద బుద్ధితో చూడాలి, ఎటువంటి భేదభావం లేకుండా చూడగలగాలి, సమంగా చూడమని చెప్తున్నారు. అందుకని మనకి 2-3 ఉదాహరణలు ఇచ్చారు. ఏమని? చండాలుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, అట్లాగే ఇంకోటి కూడా చెప్పారు కదా. కొంచెం కుక్కని చండాలని అందరినీ సంభావంతో చూడాలి. కుక్కని, ఆవుని, చండాలుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, వీటన్నిటిని కూడా మనం సమానంగా చూడగాలి. అని ఇంకో విధంగా ఇంకోటి చెప్పింది ఏంటంటే మట్టి, రాయి, బంగారం. బంగారం అనేది నీకు అది బంగారం అని తెలిసినప్పుడు దానికి విలువ వచ్చింది, కానీ ఆ విలువ ఎవరిచ్చారు? భగవంతుడే ఇవ్వలేదు కదా. ఇది బంగారం, మీరు జాగ్రత్త వాడుకుంటే భగవంతుడు ఏమైనా మీకు ఇచ్చాడా, చెప్పాడా? చెప్పలేదు కదా. ఇది రాయి, దీన్ని మీరు లెక్కేసుకోవద్దు, దీన్ని పక్కన పడేయండి అని చెప్పాడు ఏమన్నా? అదే చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ ఆయన సృష్టిలోని భాగాలు. ఇవన్నీ ఆ మట్టి అనేది లేకపోతే ఆహారం అనేది రాదు, ఈ రాయి అనేది లేకపోతే కట్టుబడులు అవ్వవు, బంగారం అనేది మందుల్లోకి వాటికి వాడటానికి వర్క్. అక్కడి నుంచి మన ఆభరణాలు దానికి కనుక పిచ్చికెట్టినట్టు పట్టడం అదంతా పేరే అనుకోండి. ఆయన ఇచ్చినప్పుడు ఈ 3 సమానమైనటువంటి హోదాలోనే ఇచ్చారు. ఈ మూడింటికి ఆయన సమాన స్థాయి ఇచ్చారు. మనం వాటికి లేనిపోని విలువల్ని మనం ఆపాదించాం. బంగారం అంటే చాలా విలువైంది, మట్టి అనేది అంత విలువ కాదు, ఇసుక అయితే కన్స్ట్రక్షన్ పనికి వస్తుంది కాబట్టి కట్టుబడులకి దానికి కొంచెం విలువ ఎక్కువ ఉంటుంది, లేకపోతే మొరం లాంటిది అయితే మనం మొక్కలు వేసుకోవడానికి లేకపోతే రోడ్లు వేసుకోవడానికి అవో పెట్టుకోవడానికి పనికి వస్తుంది, ఈ రాళ్ళు అనేవి గోతులు పూడ్చుకోవడానికి పనికి వస్తాయి. ఇవన్నీ మనం చేసుకున్నవి. అవి భగవంతుడు సృష్టించేటప్పుడు వీటికి ఏవి కూడా ఎటువంటి దాన్ని ఆపాదించలా, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది అని చెప్పని. అందుకని వీటన్నిటినీ కూడా మనం సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కంపాస్ ఉంటది కదా, మన వాస్తు చూడటానికి లేకపోతే దిక్కులు చూడటానికి ఒక పెట్టుకుంటాం కదా. వృత్తలేఖినియా సార్? అది వృత్తలేఖిని డైరెక్షన్ చూపిస్తుంది, నార్త్ సౌత్ ఈస్ట్. అది వృత్తలేఖిని వేరు, వృత్తలేఖిని అంటే చుట్టేది. అవును అవును, స్కూల్లో చిన్నప్పుడు బాక్స్ జామెట్రీ బాక్స్ దిక్సూచి దిక్సూచి అంటామా? ఓకే, దిక్సూచి కరెక్ట్. అదేంటి, ఎప్పుడు కూడా మనం ఎటు నుంచి ఎటు తిరిగినా కూడా అది ఉత్తరం దిక్కే చూపిస్తుంది.
మీరు తూర్పు వైపు తిరిగినా ఉత్తరం దిక్కే చూపిస్తుంది, ఉత్తరం వైపు తిరిగినా ఉత్తరమే చూపిస్తుంది, దక్షిణ వైపు తిరిగినా ఉత్తరమే చూపిస్తుంది. అట్లాగే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా మన మనసు ఎప్పుడు ఆత్మ దగ్గర పరమాత్మ దగ్గరే ఉండాలి అని చెప్పానమాట. ఏకాత్మత జ్ఞానంతో ఉండాలి ఎప్పుడు. అది ఎక్కట్లయితే నువ్వు ఎక్కడున్నా కూడా నీకు ఉత్తరం దిక్కు ఎలా చూపిస్తుందో నీ మనసు కూడా ఏకాత్మత భావంతో ఉండాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. అందుకని ఎప్పుడైతే ఎవరైతే ఆత్మదృష్టి ఉండి జీవులందరినీ సమంగా చూస్తారో వాళ్ళు సర్వోత్తముడు అని చెప్పి స్వామి ఇక్కడ సెలవిస్తున్నారు. అందుకని సమస్త ప్రాణులందును సుఖం గాని దుఃఖం గాని అంతో పాటు పోల్చుకో. సుఖం వచ్చింది నిన్ను, నువ్వు కూడా సుఖాన్ని అనిపించు. నీ పక్కలకో ఎవరికో ఆనందిస్తున్నారు వాళ్ళు, నువ్వు కూడా ఆనందించు. వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, కష్టంలో ఉన్నారు, వెళ్ళి ఓదార్చు. సమంగా చూడు వాళ్ళందరినీ. కష్టమైన సుఖమైన దుఃఖమైన ఏదైనా సరే నువ్వు సమంగా చూడాలి. అట్లా సమస్త ప్రాణుల యొక్క సుఖాన్ని దుఃఖాన్ని నీదిగా నువ్వు తలుచుకున్నప్పుడు అమ్మయ్య వాడికి వచ్చింది నాకు రాలేదులే అని కాదు. అయ్యో పాపం ఆయన కష్టం వచ్చింది, మనం ఏం చేయగలము అని ఆలోచించగలం. అట్లా మన ఆత్మ ఎలాగో అవతల వాళ్ళ ఆత్మ కూడా అలాంటిదే, మన శరీరం ఎలాగో అవతల వాళ్ళ శరీరం కూడా అలాంటిదే అని చెప్పి అట్లా సమానంగా ఎవరైతే చూసుకోగలుగుతారో చూడగలుగుతారో అట్టివాడు యోగుల్లో శ్రేష్ఠుడు అని చెప్పి స్వామి ఇక్కడ మనకి సెలవిస్తున్నారు. ఇన్ని ప్రశ్నలు వేసి ఇన్ని ఆత్మ గురించి ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత అర్జునుల వారికి ఇంకా సందేహాలు వస్తున్నాయి. స్వామి మీరు ఇప్పుడు దాకా ఆత్మ దర్శనము ఆత్మ సంయమనము ఇవేవో అన్నీ చెప్పారు, బాగానే ఉంది, ఆగండి ఆగండి అక్కడ ఆగండి. ఇంకేంటయ్యా నాకు సందేహం వచ్చింది. సరే చెప్పు. ఏంటంటే ఈ మనోనిశ్చలత అనేది ఉన్నప్పుడే ఎటువంటి యోగమైనా మనోనిశ్చలత ద్వారా సిద్ధింపబడుతుంది అని మీరు ఉపదేశించారు, బాగానే ఉంది. కానీ మనస్సు అనేది చపలత్వంతో ఉంది కదా, దానివల్ల నేనేమి చేయలేకపోతున్నాను. దాన్ని ఏం చేయమంటారు అంటే నువ్వు యోగాభ్యాసన చెయ్యి. నీవు అప్పుడు నీ మనస్సు నిశ్చలతగా ఉంటుంది. ఇవాళ మనం కళ్ళు మూసుకున్నాము, ప్రాణాయామాను యోగాను లేకపోతే మెడిటేషన్ ధ్యానం ఏదో చేస్తున్నాం. చేసేటప్పుడు కూర్చున్న వెంటనే మనకి మన మైండ్ ఎక్కడెక్కడెక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటది, మామూలు స్పీడ్లో పరిగెట్టదు. వదిలే కొద్దిసేపు పరిగెట్టని, ఆగిపోయింది. ఎంతసేపు పరిగెడుతుంది? రెండో రోజు కూర్చున్నాం, నిన్నటికంటే మొదటి రోజు కంటే రెండో రోజు స్పీడ్ తగ్గుతుంది. 4వ రోజు 5వ రోజు 10వ రోజుకి వచ్చేటప్పటికి అసలు ఆలోచనలు వస్తాయి, కానీ అక్కడ ఒక్కొక్కటి ఆలోచన వస్తూ ఉంటాయి. ఆ ఒక్కొక్క ఆలోచన వచ్చినప్పుడు ఒక ఆలోచన వెనకాల ఇంకో ఆలోచన వచ్చేటప్పుడు దానికి మధ్యలో కొంచెం ఎడం అనేది ఉంటుంది. ఒక ఆలోచన వెంటనే మొదట్లో పరిగెట్టుకుంటూ వచ్చేదల్లా ఒక్కొక్కటి ఆగాగి వచ్చేటప్పుడు ఆ మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ ఉంటుంది. దాన్నే శూన్య స్థితి అంటాం. నువ్వు ఎప్పుడైతే ఈ ఎడాన్ని పెంచుకుంటూ వెళ్ళావో అప్పుడు నీ శూన్య స్థితి అనేది నీకు పెరుగుతూ ఉంటుంది. అంటే నువ్వు పూర్తి ఆలోచన రహిత స్థితికి నువ్వు చేరుకుంటావు. అందుకని నువ్వు మనోనిశ్చలత అనే దాన్ని నువ్వు ధ్యానం చేసి మనసును వెనక్కి లాగి పట్టుకుని నువ్వు ఆలోచన వెనకాల పరిగెట్టనీయకుండా ఉండాలి అని. మీరు ఎట్లా నాకు మనసుని నేను చంచలము చాపల్యము పెట్టుకొని నేను ఈ పరిగెట్టి నేను ఎట్లా ఆపాలి అనేది ఆయన సందేహం. ఆయనకి అంత సందేహం వస్తే మనకెన్ని రావాలి? మనం మానవ మాత్రం మనకెన్ని ఉండాలి? అర్జునుడికి అన్ని వచ్చినాం, అర్థమైంది దానికి. తర్వాత ఇంకో సందేహం ఏం చెప్తున్నారు? మనసు అనేది చంచలమైనది, శోభను కలగజేస్తుంది, అది బలవంతమైనది, అది చెప్పిన మాట వినదు, స్టబర్న్ గా ఉంటది. నువ్వెవరు చెప్పడానికి, నాకు నేను ఇంతగే చేస్తా అంటది. అది స్ట్రాంగ్ స్టబర్న్ ఇవన్నీ ఉంటాయి మనసు అనే దానికి. నువ్వు ఆ
స్థితిలో నుంచి నీ మనస్సుని నువ్వు బయటికి తీసుకురావాలి. దానికి ఇది మనస్సు నిశ్చలంగా ఉండి కూర్చుంటే కదా ఆత్మ ఐక్యం అయ్యేది. ఇట్లాంటిది ఎట్లా అంటే దాన్ని ఎంత గొప్పగా పోలుస్తున్నారంటే ఈ మనసుని, ఈ చాంచల్యాన్ని క్షీరసాగర మదనంలో మేరు పర్వతాలతో చిలికేటప్పుడు సముద్రం, ఆ పాల సముద్రం, ఇప్పుడు మనం మామూలుగా మజ్జిగ చిలికితేనే లోపల కుండలో అటు ఇటు అల్లకల్లోలంగా పరిగెడుతుంది ఆ నీళ్ళు మజ్జిగ. అట్లాంటిది క్షీరసాగర మదనంలో అంత పెద్ద పర్వతంతో ఆ సముద్రాన్ని మదించేటప్పుడు ఆ ఎటువంటి సుళ్ళు తిరిగి ఉంటుంది ఆ నీళ్లు కానీ పాలు కానీ అక్కడ ఊహించండి అసలు. అది మన మనస్సు కూడా నేను చెప్పిన మాట వింటలేదు, అది సుళ్ళు తిరుగుతోంది, ఎక్కడ ఆగట్లేదు, దాని పాటికి అంత క్షీరసాగర మదనంలో సముద్రంలో ఎటువంటి ఇది వచ్చిందో ఇక్కడ కూడా అటువంటిదే వస్తోంది, దాన్ని ఆగట్లేదు, ఆపలేకపోతున్నాము అంటే దానికి స్వామి చెప్తారు దీన్ని నిగ్రహించుకోవాలి అంటే ఏం చేయాలని స్వామి ఇప్పుడు మళ్ళీ ఆయన సెలవిస్తున్నారు. ఇప్పుడు దాకా అర్జునుడు మాట్లాడారు, ఇప్పుడు స్వామి సెలవు ఇస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే మనసుని నిగ్రహించుకోవడం అనేది కష్టమే, అది ఒక చోట ఉండదు, తిరుగుతూనే ఉంటది, కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నువ్వు అభ్యాసం చేతను వైరాగ్యం చేతను దాన్ని నీ నియంత్రణలో పెట్టుకోవచ్చు. సాధన చేయటం ద్వారా నువ్వు పెట్టుకోవచ్చు. అదేదో పాట ఉంది కదా, సాధన చేయమురా నరుడా సాధింపలేనిది లేదా, ఏదో ఉంది కదా. హలో, ఉంది సార్. ఎవరు వినలేదా పాట ఏంటి? మత్తు వదలరా నిట్టరా మత్తు వదలరా సార్ ఆ పాట అది కాదు, ఇది అది అక్కినే వేరు, ఇది నాగేశ్వరరావు వేరు. గారు. ఇది అక్కినే నాగేశ్వరరావు గారు. సాధన చేయమురా నరుడా సాధింపలా అనేది లేదురా, ఆ పాట కంటిన్యూషన్. అది భక్త తుకారాం అనుకుంటా. ఎనిబడి పాట విన్నాం సార్. పాట విన్నారు, గుర్తు రావట్లేదు కదా. నాగేశ్వరరావు గారు పాడింది కదా సార్, రాము గుర్తు వస్తుంది సార్. భక్త తుకారాం కదా. అవును సార్, అవును అవునండి. సార్. సాధన చేయరా నరుడా సాధ్యము కాని వీరుడా నరుడా అని పాడతాడండి. సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని మొత్తం పాటల మధ్యలో ఎక్కడ వస్తుంది. ఓకే, అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారంటే స్వామి నువ్వు సాధన చెయ్యి, దాంతో సాధ్యం కానిది ఏది లేదు. అట్లాగే నువ్వు సాధనతో పాటు ఈ అభ్యాసం చేయటం, వైరాగ్యం అనేది కూడా నువ్వు అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి, సాధన చెయ్యి, దాంతోపాటు వైరాగ్యాన్ని కూడా నువ్వు తీసుకో. నువ్వు విరాగి అయిపోయావు కాబట్టి నీకు ఇంకా భవబంధాల మీద నీకు ఎటువంటి కోరికలు లేవు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళంగానే ఏం చేస్తాం, గుళ్ళోకి వెళ్ళి అర్థం చేసుకుని ఇప్పుడు సంకల్పం చేస్తాం కదా. రోజు అడుగుతున్నా కానీ ఎవరికి చెప్పట్లే ఏం సంకల్పం చెబుతాం అంటే. అది మన సంకల్పం చెప్పుకొని మమ అని చెప్పి మన గోత్రనామాలు చెప్పుకొని ఈ అది పొద్దున గుర్తొచ్చింది తర్వాత ఎవరైనా చెప్తారా ఏది? జ్యోతి, జై శ్రీమన్నారాయణ. జ్యోతి, జై శ్రీమన్నారాయణ సార్. ఆ సంకల్పం చేస్తాం కదా అర్చన చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు. మనం ఎక్కడున్నాము అనే ప్లేస్ అది అంతా చెప్తారు కదా పూజలు అయినప్పుడు సార్. అవన్నీ అయ్యాక తన కనక వస్తు వాహనాది అని చెప్పుకుంటూ మళ్ళీ ఈ ఆచమనం చెప్పాక, గణపతి ధ్యానం చెప్పాక, ప్రాణాయామం చెప్పాక మనం నీళ్ళు చేతిలో పట్టుకొని మన సంకల్పం అది చెప్పుకొని సహకుటుంబాన క్షేమ ఇవన్నీ చెప్తారు. ఏది
గో కోసం సంరక్షణార్థం తమ కుటుంబాన్ని క్షేమ స్థైర్యం అవన్నీ చెప్తారు సంకల్పం. మమ అస్మాకం ఆ, సహ ఆ, కుటుంబానం క్షేమ సకుటుంబానం స్థైర్యం సపరివారం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ ఆపుయ ఆరోగ్య ఆ, ఐశ్వర్యాది అదే పర్యంతం తర్వాత పరమేశ్వర మళ్ళీ ప్రీతిగా జన్మ నక్షత్రైన ఆ, ఇవన్నీ చతుర్విధ ఫల పురుషార్థం చతుర్విధ పురుషార్థ స్థితి అర్థం. తర్వాత జన్మ నక్షత్రైన నామ నక్షత్రైన ఈ నవగ్రహ ఇవన్నీ ఈ విధంగా రకరకాలుగా అన్ని చెప్పుకుంటూ వస్తాం. అసలు ఎవరిని వదలం, దేన్ని వదలం. లాస్ట్ లో మోక్ష ప్రాప్తి కూడా చెప్పేస్తాం సార్ అది దాంట్లో. చెప్పేవాళ్ళు చెప్తారు, చెప్పని వాళ్ళకి అదేం లేదు. బ్రాహ్మణ అభిముఖ్యన నేను చేస్తున్నాను ఈ అభిషేకం అని చెప్పేసి క్లోజ్ చేస్తాను. లాస్ట్ లో కృష్ణార్పణమస్తు అని కూడా చెప్పేస్తారు. అది దానికి ముందు అడిగే అన్ని మీరు ఏం అడిగారు? మీరు అడిగిన అన్నింటినీ కృష్ణార్పణం వస్తున్నప్పుడు అడగటం ఎందుకు ఇవన్నీ? అడిగేది అడుగుతారండి, మళ్ళీ లాస్ట్ లో చెప్పేది కూడా చెప్తారండి. అదే అన్ని అడిగేసి అంతా నీదే పో అని చెప్పి అది. అందుకని మనస్సును నిగ్రహించుకోవటం అనేది అసాధ్యమైందేం కాదు, నువ్వు సాధ్యమైందే. అది నువ్వు ప్రయత్నం చెయ్యి, వైరాగ్యాన్ని తీసుకుని అభ్యాసంతో సాధన చేస్తే నువ్వు దీన్ని సాధించవచ్చు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అందుకని ఆత్మే దైవము, దైవమే ఆత్మ అని చెప్పి నువ్వు గొప్ప భుజబలం గలవాడివి, నువ్వు ఏదైనా చేయగలవు, నీకు సాధ్యం కానిది ఏమీ ఉండదు. కాబట్టి నువ్వు ఈ చంచలమైన నిగ్రహించుకోవడానికి కష్టసాధ్యమైన మనసు ఏదైతే ఉందో దాన్ని అభ్యాసం ద్వారాను వైరాగ్యం ద్వారాను నువ్వు దాన్ని నియంత్రించుకో అని చెప్తున్నారు అనమాట. అట్లాంటి నిగ్రహింపబడిన మనసు గలవాడు ఎవరైనా ఉంటే వాడికి బ్రహ్మైక్యం పొందటం అనేది సాధ్యం కాదు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. మనోనిగ్రహం కలిగి ఉన్న వాడికి మాత్రమే మోక్షం దక్కుతుంది, మనోనిగ్రహం లేని వాడికి మోక్షం రాదు అని చెప్పేశారు. మళ్ళీ ఈయన వచ్చేసారు అర్జునుడు. ఇవన్నీ బాగానే ఉంది, ఇంకా నాకు సందేహాలు ఉన్నాయి. చెప్పు మరి ఏం చేస్తాం? మాతో ఒప్పుకున్న తర్వాత గీతా బోధనకి నిన్ను ఏదో గెలిపిస్తానని చెప్పిన తర్వాత నువ్వే సందేహం వచ్చిందా నేను తీర్చాలి కదా అని చెప్పి ఆయన చెప్పిన ఆయన ఏం కాదు చెప్పంటే, ఇప్పుడు శ్రద్ధతో ఉన్నాను, నాకు నిగ్రహ శక్తి ఉంది, శ్రద్ధతో చేశాను, కానీ నిగ్రహ శక్తి లేదు. అంటే పూర్తిగా నిగ్రహించుకునేటువంటి శక్తి లేదు. మొదలైతే పెట్టాను, శ్రద్ధ అయితే ఉంది, మనసు అయితే చెప్తోంది, చేద్దామని చెప్పి ఆలోచన ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మధ్యలో ఇది ఎక్కడన్నా ఆగిపోతే నా పరిస్థితి ఏంటి? నేను ఎటువంటి గతిని పొందుతాను? నేను చేపట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోతే, ఈ బొందితో ఉన్నంత కాలం చేయలేకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక ప్రశ్న వేశాను. దైవ ప్రాప్తి కోసం నేను ప్రయత్నం చేశాను, కానీ మనోనిగ్రహం అనేది పూర్తిగా సాధించలేదు. నేను కొంచెం అసలంటూ మొదలు పెట్టాను కదా, నా పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగితే, అట్లాగే కృష్ణ, ఈ బ్రహ్మ మార్గంలో స్థిరత్వం లేనివాడు మూఢుడు, రెంటికి చెడ్డ రేవాడిలాగా వాడు కూడా ఇటు ఐహికమైనది ఇటు ఆధ్యాత్మికమైంది రెండిట్లోనూ లేకుండా పోతాడా అని అంటూ, ఇంకా సందేహము తీర్చాలి అంటే దీనికి మీరే సమర్థులు, ఈ సందేహాన్ని తీర్చడానికి ఇంకెవరి వల్ల కాదు అని చెప్పేసి అని చెప్తూ, మనకి ఇంతకుముందు 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో పరిప్రశ్నైన సేవయం ఉపేత్యంటి జ్ఞానం జానిని సత్వదర్శన అని చెప్పారు. ఎట్లాంటి సమయంలో నువ్వు శిష్యుడు అనేవాడు గురువుని ఎప్పుడు ఎలా ప్రశ్నించాలి, నువ్వు నీ ప్రశ్నలో ఏ విధమైన నీ వినయం విజేత అన్నీ ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు దాంట్లో విపులంగా మనకి ఇచ్చారన్నమాట. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు, భగవాన్లు ఏం చెప్తున్నారు, నువ్వు చెప్పింది కరెక్టే, నేను మొదలుపెట్టి పూర్తి చేయలేకపోతే నాకు దీని ఫలితం రానప్పుడు నేను ఎందుకు చేయాలి అనేటువంటిది ఈ జీవుడికి రావచ్చు. ఆ జీవుడికి వచ్చినప్పుడు జీవుడు ఏం చేస్తాడు, నాకు ఫలితం రానప్పుడు నేను ఎందుకు చేయాలి అని చెప్పి మైండ్ రిసెర్చ్ చేయటం కదా. మనం ఏంటి, ప్రతిదీని మనం ఏదన్నా మనకు లాభం ఉంటేనే మనం చేస్తాం, లాభం లేకపోతే మనం చెయ్యం.
ఇక్కడ జీవుడికి నేను పుణ్యం చేశాను, కొంతవరకు నేను సహాయం చేశాను, లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాను, కొంత యోగ సాధన చేశాను, కానీ నా జీవిత పీరియడ్ ఉన్నటువంటి కాలం సరిపోలేదు. అందుకని నేనేం చేయాలి అంటే స్వామి ఏం చెప్తున్నారంటే, అట్టి వాటికి ఈ యోగ భ్రష్టుడు అనేవాడు, అంటే యోగాన్ని సగంలో ఆపేసిన వాడు యోగ స్థితిని ఉంటే కనుక వానికి ఏమీ నష్టం రాదు. వాడు ఎంతవరకు అయితే చేశాడో అంతవరకు దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. మనకి 35 మార్కుల కంటే తక్కువ వస్తే మనం ఫెయిల్. 35 వస్తే మన పాసు. ఇప్పుడు అవన్నీ పోయినాయి, ఏదో ఇప్పుడంతా ర్యాంక్స్ అవి ఇవేవో వచ్చినాయి, అన్ని వదిలేడు. ఇక్కడ కూడా స్వామి ఏం చెబుతున్నారు, ఇక్కడ నీకు పాస్ మార్క్ అనేది లేదు, ఫెయిల్ మార్క్ లేదు. నువ్వు 1% చేసావా, 5% చేసావా, 100% చేసావా అనేది సమస్య కాదు. నువ్వు ఎంత చేసావో దాని ఫలితం అంతా నువ్వు అనుభవిస్తావు. అది మంచైనా చెడైనా ఏదైనా సరే. నువ్వు ధ్యానంలో ఉండి ధ్యాన సిద్ధిని పొందలేకపోయినా కూడా నువ్వు ఆ మార్గంలో ఆ దిక్కులో నువ్వు ప్రయాణిస్తున్నావు కాబట్టి, నువ్వు కూస్తో కాస్తో నువ్వు దాన్ని సాధిస్తున్నావు కాబట్టి నీకు కూడా ఆ వరకు అంతవరకు నీకు లాభం చేకూరుతుంది. నువ్వు ఒక పావులా వంతు సాధించావు అనుకో, ఆ పావులా వంతుకు సరిపడా నిన్ను ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్ళి అక్కడ నీకు ఆ ఆనందాన్ని అనుభవించేటట్టు చేసి అది అయిపోగానే నిన్ను మళ్ళీ కిందకి పంపించేస్తా. నువ్వు మళ్ళీ ఇంకో జన్మకు పంపించేస్తాను, నువ్వు ఇంకో జన్మ ఎత్తి నువ్వు ఎక్కడైతే వదిలేసావో అక్కడి నుంచి నువ్వు మళ్ళీ చేసుకుంటురా అని చెప్పేసి. నువ్వు రెండో జన్మ ఎత్తేటప్పుడు అందుకనే ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో చూడండి. మనం ఈ మధ్యనే కాబట్టి డిస్కస్ చేసింది ఇది. ఎటువంటి కుటుంబంలో నిన్ను పుట్టిస్తారు అంటే, శ్రీమంతుల కుటుంబంలో నిన్ను ఆహారానికి వ్యవహారానికి లోటు లేనటువంటి కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టిస్తే నువ్వు ఆహారం కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టడం జరుగుద్ది, కానీ నీకు ఈ పూటగా ఎట్లా, సాయంత్రం ఎట్లా, రేపు ఎట్లా గడుస్తుంది అనే ఆలోచనలోనే నువ్వు ఉండిపోతావు. అప్పుడు నీకు ఈ మనోనిశ్చలత అనేది రాదు. అందుకని నిన్నేం చేస్తాను, నేను ఒక మంచి కుటుంబంలో పుట్టిస్తా. నువ్వు ఈ రోజువారీ వాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు పూర్తిగా నీ యొక్క ధ్యానాన్ని దాన్ని కొనసాగించవచ్చు అని చెబుతూ మళ్ళీ అక్కడ కూడా ఈ కుటుంబాన్ని చెప్పేవాళ్ళు ఏ కుటుంబం అయితే ఉందో అది సంపన్నమైన కుటుంబమే అంటూ, ఎటువంటి సంపన్నత అంటే ఈ పరిశుద్ధులైనటువంటి వాళ్ళు, శ్రీమంతులైనటువంటి వాళ్ళే కాకుండా సదాచార పరులైనటువంటి వాళ్ళ ఇంట్లో సంపన్నులు అంటే డబ్బుతోనే కాదు, ధనికంగానే కాదు, శ్రీమంతులనే కాదు, ఆచారాల్లో కూడా సంపన్నమై ఉండాలి. అట్లాంటి ఇంట్లో నిన్ను పుట్టిస్తాను. కాబట్టి నువ్వు ఎక్కడైతే వదిలేసావో ఆ దారాన్ని ఇక్కడ పట్టుకొని నువ్వు ఇక్కడి నుంచి ముందుకెళ్ళు. నీ జీవనకాలం సరిపోదనే బాధ నీకు అక్కర్లా. నువ్వు ఎన్నిసార్లు చదువుతావు, ఈ జన్మలో ఇంకా ఇంకో జన్మ తీసుకుంటావు, కానీ నేను దగ్గరుండి నేను నడిపించి నీకు పూర్తిగా నీకు ధ్యానాన్ని పూర్తి చేయించేటువంటి అవకాశాన్ని నేను ఇస్తాను అని చెప్పి స్వామి చెబుతున్నారు. ఈ యోగుల్లో కూడా మళ్ళీ సామాన్యులు, మధ్యములు, ఉత్తములు అనే కానీ 3 రకాలు చెప్పారు మళ్ళీ అందులో. అందుకని సామాన్యుల యోగుల గురించి చెప్తూ ఉత్తమ గురించి, సామాన్య యోగులు ఎవరు, ఇట్లాంటి వాళ్ళు అనమాట. మామూలుగా ఈ తక్కువతో అంటే మనం పాస్ మార్కులు రాని వాళ్ళు అట్లా అనమాట. వాళ్ళందరూ సామాన్య యోగుల్లోకి వెళ్ళిపోతారు. పాస్ మార్కులు వచ్చిన వాళ్ళని మధ్యము, అట్లాగే డిస్టింక్షన్ 10 మార్కులు వచ్చిన వాళ్ళని మనకి సర్వసంపన్నమైనటువంటి కుటుంబంలో తీసుకెళ్తారు. అట్లా విధంగా 3 రకాలు చెప్తున్నారు అనమాట. అది ఈ ఉత్తమ తరగతి అనేవాళ్ళు ఉత్తమ తరగతి యోగి కనుక అయినట్టయితే జ్ఞానవంతులకు యోగుల ఇళ్లలో పుడతారు. అంటే నువ్వు పోయిన జన్మలో నువ్వు చేసిన యోగ సాధన, ధ్యాన సాధన ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎంత ఉత్తమంగా, ఎంత గొప్పగా చేశావు, ఎంత సాధించావు, ఎంతవరకు వెళ్ళావు అనే దాని మీద స్వామి నిన్ను అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతారు.
ఉత్తమమైన యోగిగా నిన్ను 80%, 85% వచ్చిందంటే మంచి స్టూడెంట్ అండి, వీడిని ఐఐటి బ్యాచ్ లోనో లేకపోతే ఐఐఎం బ్యాచ్ లోనో వీడిని కలిపేస్తే మనకు ర్యాంకులు వస్తాయండి అన్నప్పుడు అటు తీసుకెళ్ళి అక్కడ ఎట్లా కూర్చోబెడతాము. ఇక్కడ కూడా స్వామి ఇట్లాంటి వాళ్ళని అత్యంత శ్రేష్ఠుల్ని తీసుకెళ్ళి అటువంటి కుటుంబంలోనే తీసుకొస్తారు. ఆ యోగులు అట్లాంటి వంశంలోనే వీళ్ళు జన్మ ఎత్తేటట్టు చేస్తారు. అది చాలా కష్టం, దుర్లభమైంది అనమాట అట్లాంటి జన్మ పొందటం. ఎందుకంటే పాత జన్మలో నుంచి మనం ఎంత చేసుకొచ్చాము, ఎంత పోగు పెట్టాము, అది ఇక్కడ మనకి ప్రతిబింబిస్తుంది. అది సాంప్రదాయము, వంశము, గొప్ప వంశంలో పుట్టాడు వాడు, గొప్ప సాంప్రదాయం ఉన్న కుటుంబం అది అని ఇవన్నీ మనకి అట్లాంటి ఈ యోగ సాధనలో ఉండి, ధ్యాన సాధనలో ఉండి జన్మలు మార్చుకుని వచ్చే వాళ్ళందరికీ వస్తాయి ఈ పేర్లు అన్నమాట. అందుకని ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన జన్మ ఏది అంటే జ్ఞాన సంపన్నులైన యోగుల కుటుంబంలో మనం జన్మించటం అనేది ఈ ఉత్తమమైనది, ఉత్కృష్టమైనది అని చెప్పాను. అందుకని ఈ యోగులు అనేవాడు, యోగుల వంశముని జన్మించేవాడు పూర్వజన్మ యొక్క దేహ సంబంధమైన అంటే యోగికి సంబంధించిన వరకు అట్లాంటి బుద్ధితో సంపర్కం పొందుతాడు. అంటే పూర్వజన్మలో మనం ఎక్కడైతే వదిలేసామో, ఎటువంటి జ్ఞానం బుద్ధి స్థితిలో, బుద్ధి స్థాయిలో ఉన్నామో అక్కడి నుంచి మనం లింక్ చేస్తారు తీసుకొచ్చి. మీకు ఐడియా ఉందా? దక్షిణ ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంది. ఒకటి హైదరాబాద్ నుంచి వస్తుంది, ఇంకోటి చెన్నై నుంచి వస్తుంది, కొన్ని కాకినాడ నుంచి వస్తాయి. ఇది ట్రైన్ యాక్చువల్గా ఏంటంటే చెన్నై టు ఢిల్లీ, ఇక్కడ కాజీపేట దాకా వచ్చిన దాకా లింక్ ఎక్స్ప్రెస్, దాని తర్వాత దక్షిణ ఎక్స్ప్రెస్గా మారిపోద్ది. ఈ ట్రైన్ వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, హైదరాబాద్ వెళ్ళే బోగీల్ని పట్టుకొస్తుంది, ఇటు తూర్పుగోదావరికి వెళ్ళి కాకినాడ వెళ్ళే బోగీల్ని పట్టుకొస్తుంది, ఢిల్లీ వెళ్ళే బోగీల్ని పట్టుకొస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు, కాజీపేటలో ఏ బోగీలకి ఆ బోగీలను విడగొట్టేస్తారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఏదైతే ఉందో దానికి తీసుకెళ్లి హైదరాబాద్ బోగీలు తగిలిస్తారు. ఢిల్లీ నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఏదైతే ఉందో దానికి వైజాగ్ బోగీలు తగిలిస్తారు. మిగిలిన బోగీలు వేసుకుని చెన్నై వెళ్ళిపోతుంది. అట్లా ఇంత పెద్ద పర్మిటేషన్స్, కాంబినేషన్స్ చేసి ఆ ట్రైన్ నడిపిస్తారు. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఈ కుటుంబం అనేది, నువ్వు ఈ దేహ సంబంధమైనది, ఈ లింక్ అనమాట. మనం ఎక్కడ బుద్ధి అనేది మనం ఎక్కడైతే పూర్వజన్మలో వదిలేసామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతాడు, కలిపి తీసుకెళ్తాడు. అందుకే ఆ లింక్ అనేది ఇంత గొప్పగా చేస్తారన్నమాట. ఆ బుద్ధి అనేదాన్ని, మనస్సు అనేదాన్ని లింక్ చేసి మనని కలిపి సంపర్కం చేసి మనం ఆ సిద్ధి అనేదాన్ని మనని సంసిద్ధులను చేసి తయారు చేసి మనని రెడీగా ఉంచుతారు. అంటే ఆ ట్రైన్లో వస్తే ఒక ట్రైన్ ఏదైనా లేట్ అయింది అనుకోండి, మిగిలిన బోగిలన్నీ అక్కడ వెయిట్ చేయాలి ఆ ట్రైన్ వచ్చిన దాకా. ఆ విధంగా అది అట్లా ఇక్కడ కూడా అనమాట. పుణ్యం కానీ పాపం కానీ, జ్ఞానం కానీ అజ్ఞానం కానీ, మంచి వాసనలు కానీ దుర్వాసనలు కానీ, ఏదైనా కానీ మనకి జన్మ జన్మల నుంచి మన నీడలాగా మన అనుసరించు వస్తూనే ఉంటాయి. జ్యోతి ఏమన్నా యాడ్ చేస్తావా? జ్యోతి గారు ఇంకో పేరుతో పిలిస్తే పలికిద్దిరా సుకన్య. ఎందుకులే ఇంకొక పేరు అని. ఓకే, మధ్యలో ఒక 1/2 నిమిషం గ్యాప్ వస్తే వెంటనే ఆ మీద పడిపోయారు.
అందుకని ఈ సాధనల ద్వారా మనం పారమార్థికం అనేది పరమాత్మ అనేది మనం సాధించాలి అంటే యోగుల వంశంలో జన్మించాలి అంటే మనం ఈ జన్మలో మన సత్కార్యాలని మంచి కర్మల్ని చేయాలి, ధ్యాన స్థితిలో ఆధ్యాత్మికమైన మార్గంలో మన ప్రయాణం సాగాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అందుకని ఆ పూర్వజన్మలో మనం చేసిన యోగాభ్యాసం ఏదైతే ఉందో అక్కడి నుంచి అది దాని యొక్క శక్తి ఏదైతే ఉందో, పవర్ ఏదైతే ఉందో అది మనని ఈ జన్మలో కూడా లాగుస్తుంది. నువ్వు ఇంతవరకు ముందు ఇక్కడ రా చేసావు, ఇక్కడ వదిలేసావు, రా నువ్వు ఇక్కడికి అని చెప్పని మనని లాక్కెళ్ళి అక్కడ కూర్చోబెడు. అటువంటి శక్తి దానికి ఉంది. ఆ ధ్యాన మార్గంలో ఆ బుద్ధి అనే దానికి యోగాభ్యాసం చేసేవాడికి మధ్యలో నువ్వు డిస్కంటిన్యూ చేసిన ఆగిపోయినా కూడా నేను వదిలేయకుండా నువ్వు ఇక్కడ దాకా చేసావు బాబు, నువ్వు ఇక్కడి నుంచి మొదలుపెట్టు అని చెప్పి లాక్కెళ్ళి కూర్చోబెట్టి అక్కడి నుంచి మొదలుపెట్టిస్తుంది అనమాట. అది యోగ సంస్కారం అనమాట. ఆ యోగ సంస్కారం యొక్క ప్రాబల్యం అట్లా పనిచేస్తుంది. ఈ యోగి అనేవాడు పట్టుదలతో ప్రయత్నం చేయాలి. పట్టుదలతో ప్రయత్నం చేసి మనం పాపాన్ని పాపరహితమై వదిలేసిన వాళ్ళం అయ్యుండి అక్కడి నుంచి ఈ పూర్వజన్మల్లో నుంచి అభ్యసించినటువంటి మన యోగ సాధన ఏదైతే ఉందో, ఆ యోగ సిద్ధి ఏదైతే ఉందో దాన్ని మోక్షగతికి మనం తీసుకెళ్తాం. మనం 4 మెట్లు ఎక్కిన తర్వాత ఈ జన్మలో, వచ్చే జన్మలో 5వ మెట్టు దగ్గర నుంచి వెళ్తాం, కానీ మళ్ళీ కిందకు వచ్చి వెళ్ళాం. మన ప్రయాణం సాగించేటప్పుడు మధ్యలో పొరపాటున వేరే ట్రైన్ ఎక్కాం అనుకోండి, ఆ రూట్లో అక్కడ మధ్యలో దిగిపోతాం, మళ్ళీ ఆ ట్రైన్ వచ్చాక ఎక్కేసి వెళ్ళిపోతాం. అంతేగాని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి ప్రయాణం మొదలు పెట్టాం. ఆ విధంగా ఇక్కడ కూడా స్వామి నువ్వు ఎక్కడైతే వదిలేసావో అక్కడి నుంచి నీ పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉందో అది నిన్ను లాక్కొచ్చి నిన్ను నడిపిస్తుంది అని చెప్పి స్వామి ఇక్కడ చెబుతున్నారు అనమాట. అందుకని అన్నిటికంటే ఈ దీంట్లో మనకి ఉత్తమమైన గతి ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మానుభూతి. అది ఎట్లా వస్తుందంటే పట్టుదలతో కూడిన ప్రయత్నం చేయాలి, బహుకాల కృతమైన ధ్యానాభ్యాసాల చేత, తర్వాత పాపరాహిత్యం. 3 రకాలైనటువంటి సాధనలు. ఏంటది? ఒకటి పట్టుదల. మనం చెప్పుకున్నాం దీని గురించి చెప్పుకునేటప్పుడు మాంజీ అని చెప్పి అస్సాంలో ఒకటి ఆ రోడ్ వేసిన దాని గురించి చెప్పుకున్నాం, పట్టుదల అనేది ఎట్లా ఉండాలి అనేది. గుర్తుందా? గుర్తులేదా? మీరు ఏదైనా మళ్ళీ దాని గురించి ఒక చిన్న టాపిక్ తీసుకొస్తే గుర్తొస్తుంది సార్. 3 రోజులైంది చెప్పి. అంటే ఈ క్లాస్ అయిపోగానే ఆ ఊరి నుంచి సిటీకి రావాలి, మెడికల్ ట్రీట్మెంట్ కావాలి అంటే చుట్టూ కొండంతా తిరిగి రావాలి. అది తవ్వి ఆయన ఏమో తవ్వి దారి ఏర్పరిచారు సార్. అవును, ఒక్కతనే సార్, ఒక్కతనే కష్టపడి. అదేనా? అదే తర్వాత ఊర్లో వాళ్ళందరూ జాయిన్ అవుతారు, రోడ్ వేస్తారు, తర్వాత గవర్నమెంట్, ఇక అదంతా కదా. కానీ పట్టుదల అనే దానికి ఉదాహరణగా దాన్ని చెప్పాను నేను. మా వాళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం సార్, ఇంజన్ కాస్త స్టార్ట్ చేస్తే వస్తే. అట్లాగే 6:32 అయింది సార్. అయిపోయింది 6:32 అయిపోయింది. ఇంక లాస్ట్ ఒక 2 ఉన్నాయి. ఈ బహుకాలము మనం ఈ దానాభ్యాసాలు చేస్తూ ఉండాలి. తర్వాత పాపరాహిత్యం అనేది ఉండాలి. మనం ఎటువంటి పాపాలు చేయకూడదు, పాపాల నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పేసి అని మనకి ఇక్కడ. అందుకని ఈ యోగి అనేవాడు కృత్యచ్చ చాంద్రాయణాది తపస్సులు చేసే వాళ్ళకంటే, అని మనం చెప్పుకున్నాము. ఈ కృత్యచ్చం అంటే తపస్సులు అత్యంత ఉన్నతమైన తపస్సు చేసే వాళ్ళతో అత్యంత ఉన్నతమైన స్థితి అని చెప్పి చెప్పుకున్నాం. దాంతోపాటు ఉపవాసాల గురించి, చాంద్రాయణం గురించి, ఈ కృష్ణపక్షం శుక్లపక్షంలో మనం ఎలా ఉపవాసం చేయాలి, ఎలా ఆహారం తీసుకోవాలి అని, వెలుతురుతో చంద్రుడు పెరుగుతున్న కొద్దిగాను మనం 1 ముద్ద నుంచి 15 ముద్దలకి, మళ్ళీ 15 నుంచి 1కి రావటం, ఇవన్నీ మనం దాన్ని మాట్లాడుకుంటాం. అట్లాగే అట్లాంటి తపస్సు చేసే వాళ్ళకంటే కూడా ఈ అగ్నిహోత్రాలు చేసుకుంటూ శాస్త్రజ్ఞానం అంటే నాకంటే పండితుడు లేడు, నేను నా వేదాలు చదివాను, నేను ఉపనిషత్తులు చదివాను, నాకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదనే వాళ్ళకంటే కూడా, అగ్నిహోత్రాలు హోమాలు చేసే వాళ్ళంటికంటే కూడా, ఈ కర్మలు చేసే వాళ్ళకంటే కూడా యోగి అనేవాడు
ఎప్పుడైతే ఇవన్నీ ఈ ధ్యానయోగం ద్వారా ఎప్పుడైతే నువ్వు మనసుని ఆత్మతో నువ్వు సంపర్కం చేస్తావో అప్పుడు నువ్వు వీళ్ళందరికంటే కూడా ఉన్నతంగా నువ్వు పైన ఈ మోక్ష మార్గాన్ని శ్రేష్ఠుడివి, నువ్వే గొప్పవాడివి, మోక్ష మార్గాన్ని చేరుకోగలుగుతావు అని చెప్పి. అందుకని ఆయన స్వామిని అర్జునుడిని ఇక్కడ ఆశీర్వదించేప్పుడు యోగి భవ అని ఆశీర్వదిస్తున్నారు. భోగి భవ అని చెప్పలేదు, యోగి భవ అని చెప్పి ఇక్కడ ఆశీర్వదించారు. అంటే నువ్వు యోగిగా ఉండు, అంటే నీకు ఇటువంటి ఏవి కూడా నిన్ను అంటకూడదు అని చెప్పనమాట. అది లాస్ట్ లో వచ్చేటప్పటికి ఎవరైతే యోగులందరిలో కూడా మళ్ళీ ఎక్కడికక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరైతే యోగులందరిలో ఉన్న ఉత్తమమైన వాడైనా, శ్రేష్ఠుడైనా, పాపరహితుడైనా, ఎవడైనా గాని నన్ను చెప్పటం శ్రద్ధావాన్ అంటే అత్యంత శ్రద్ధతో నన్ను సేవిస్తాడో, భగవంతుని సేవిస్తాడో, 24 గంటలు సరిపోవయ్యో, 24 గంటలే ఉన్నాయి, నేను స్వామిని ప్రార్థించాలి, దాన్ని ఆయన మననం చేసుకోవాలి అనేటువంటి బాధ ఉండాలి. అబ్బా 24 గంటలు, 23 గంటలు 50 నిమిషాలు చేశాను, పర్వాలేదు చాలే అనకూడదు. అట్లా ఎవరైతే అత్యంత శ్రద్ధాశక్తులతో స్వామిని ప్రార్థిస్తూ స్వామి దగ్గరే మనసుని నిలబెడుతూ ఉంటారో వాళ్ళు అందరికంటే నాకు ప్రీతిపాత్రులు అని చెప్పి స్వామి శ్లోకంలో చెబుతున్నారు అన్నమాట. అది ఈ శ్రద్ధ ఉండాలి, లక్ష్యం మీద దృష్టి ఉండాలి, ఆయన పాదాల మీద మీ మనసు ఉండాలి. అట్లాంటి పరమాత్మని నిరంతరం ధ్యానించేవాడే సర్వోత్తమమైన యోగి అని చెప్పి ఈ ఆత్మ సంయమ యోగంలో 6వ అధ్యాయంలో ఇది చెప్పారు. ఇక్కడ మనం ఈ అధ్యాయ సమాప్తి ప్లస్ మన రోజువారీ సమాప్తి 2 చేసేద్దాము, మళ్ళీ మర్చిపోకుండా. భవాని గారు. యోగీశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ ఇది సార్. అధ్యాయం చివరిలో ఉంటది కదా. వేణి గారు దాంట్లో బుక్ మీ కొంచెం. దగ్గర భవాని గారు? ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్టోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి 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 శాంతి. శాంతి శాంతి. రేపటి నుంచి 7వ అధ్యాయం విజ్ఞాన యోగం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so థ్యాంక్ యూ much. అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా యాడ్ చేస్తున్నారా? Thank you, sir. Thank you, madam. Thank you to all very much. థ్యాంక్ యూ. జ్యోతి ఏమైనా చెప్తున్నారా? లేదు సార్, థ్యాంక్ యూ సార్, అన్నీ చెప్పారు సార్. సారీ సార్, నాకు కుదరట్లేదు.